డాక్టర్ గారు, మా అమ్మగారికి 70 సంవత్సరాలు, మోకాలు కీళ్లు అరిగిపోయాయి. డాక్టర్ గారు కీళ్ల మార్పిడి చేయాలని అన్నారు. అందులో ఆధునిక చికిత్సలు యాక్సినియం, క్రోమియం, కోబాల్ట్ అంటూ కొన్ని మెథడ్స్ చెప్పారు. ఈ రెండింటిలో ఏది బెటర్, ఏది మా మదర్కి సూట్ అవుతుంది, దీని ప్రాసెస్ గురించి కొంచెం వివరంగా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సునీల్ గారు సమాధానం అందిస్తారు. ఇప్పుడు మీ మదర్ 70 years అన్నారండి. ఇప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే జాయింట్ రిప్లేస్మెంట్ అవసరమా లేదా? ఐఎమ్ షూర్ మీ డాక్టర్ గారు జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసి ఆ జాయింట్ రిప్లేస్మెంట్ గురించి సజెస్ట్ చేసి ఉంటారు. మీరు చూడాల్సింది ఏంటంటే వేరే ఇంకేమైనా జాయింట్స్ ఇన్వాల్వ్ అయినాయా, నెంబర్ 1. నెంబర్ 2, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నడుములో ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే నడక సరిగ్గా లేకుండా ఇంకా వేరే కారణం ఉన్నాయా, ఇవన్నీ రూల్ అవుట్ చేశారా లేదా కనుక్కోండి. అన్నీ అయిపోయినాయి, మోకాలు మాత్రమే మనకి కష్టం, అలాంటప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ అంటే టోటల్ నీ రిప్లేస్మెంట్ అంటామండి. అది చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్ అండ్ చేసిన 4 గంటల్లో నడుస్తున్నారు ఇవాళ రేపు చాలామంది. 4 గంటల్లో ఇంటికి వెళ్ళిపోతారు అండ్ వెరీ కంఫర్టబుల్ సర్జరీ. మీకు 3 నెలల్లో అసలు చేసామా లేదా అనే డౌట్ వస్తుంది, అంత బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడిగినట్టు ఏ పదార్థం లోపల వేయాలి. ఇప్పుడు క్రోమియం కోబాల్ట్ అనేది అది అలాయ్ అండి, చాలా రోజుల నుంచి ఒక 40 సంవత్సరాల నుంచి మనకి మార్కెట్లో ఉంది అండ్ రిజల్ట్స్ కూడా దాని గురించి చాలా బాగా ఉన్నాయి. ఆక్సినియం అనేది లేటెస్ట్గా వచ్చింది. అదేంటంటే స్మూత్నెస్, అది స్మూత్నెస్ ఎక్కువ ఉండేసరికి ఇప్పుడు మనకి ఏ సర్ఫేస్ తీసుకున్నా, ఇప్పుడు మీరు ఫిజిక్స్లో చూస్తే ద పార్టికల్స్ రబ్ టుగెదర్ ద ఫ్రిక్షన్ ఈజ్ మోర్. మీకు బాగా రాపిడ్ ఎక్కువ ఉంటే అరుగుదల తొందరగా వస్తుంది. సో ఆ అరుగుదల తగ్గాలంటే మనకి ఆ సర్ఫేస్ అనేది స్మూత్గా ఉండాలి. ఇప్పుడు ఆక్సిజన్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే అరుగుదల కొంచెం తక్కువ ఉంది, కానీ అది ఎన్ని సంవత్సరాలు మన్నికా వస్తుందనేది ఇంకా మనకు మార్కెట్లో తెలియాల్సి ఉంది. ఇప్పుడు అది గత 10-15 సంవత్సరాల నుంచి ఉంది, ప్రస్తుతానికి బాగానే నడుస్తుంది. క్రోమియం కోబాల్ట్ అనేది మనకు ఒక అందాజా మీకు 20 సంవత్సరాలు అయితే వస్తుంది. ఇప్పుడు ఆక్సినియం అనేది 30-35 సంవత్సరాలు రావచ్చు అని ఊహాగానాలు. సో మనం చేయాల్సింది ఏంటంటే ఏ ఏజ్ గ్రూప్లో ఏది వేయాలి. ఇప్పుడు మీ మదర్ 70 అన్నారు, సో మనకి ఇంకొక 30 years 25-30 years వస్తే లాంజివిటీ బాగున్నట్టు. సో మెయిన్గా ఏంటంటే నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకునే క్రైటీరియా అదండి, వయసు ప్రకారం చేస్తాను. ఇప్పుడు 70+ అయితేనేమో డెఫినెట్గా క్రోమియం కోబాల్ట్ చేస్తాను. ఒకటి కారణం ఏంటంటే మనకి కాస్ట్ ఫ్యాక్టర్, మనం పెట్టే ఖర్చుకి అది వర్తా కాదా కూడా చూసుకోవాలి. కాస్ట్ ఫ్యాక్టర్ చూసుకోవడం, చిన్న వయసు అనుకోండి అరౌండ్ 60 years ఉన్నాయి లేదా 55 years ఉన్నాయి, మనకి ఎక్కువ రోజులు కావాలి. అలాంటప్పుడు నేను కూడా ఆప్షన్స్ ఇస్తాను, ఇట్లా ఆక్సినియం అని క్రోమియం కోబాల్ట్ అని ఆప్షన్స్ ఇచ్చి అప్పుడు దాని ప్రకారం వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అయితే చేస్తాను. మీ మదర్కి నన్ను అడిగితే క్రోమియం కోబాల్ట్ వేసుకోవడం చాలా సేఫ్. మీకు లేదు మనీ పెద్ద మ్యాటర్ కాదు నేను ట్రై చేస్తాను అంటే ఆక్సినియం వేసుకోవచ్చు. ఒకటి మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే మెటల్ అలర్జీస్ ఉన్నాయా లేదా మదర్కి. మనకు మామూలుగా మీరు చూస్తే అప్పుడప్పుడు మనము ఈ బ్యాంగిల్స్ అని మెటల్ బ్యాంగిల్స్ దొరుకుతాయి, కొంతమందికి ఏంటి దాంట్లో అలర్జీస్ వచ్చేస్తుంటాయి. అదేంటంటే మెటల్ అలర్జీ ఉన్నట్టు. ఇప్పుడు ఇదొక పెద్ద స్టడీ నడుస్తుందండి, మెటల్ అలర్జీ ఉన్న వాళ్ళకి లోపల మోకాలు మారిస్తే పరిస్థితి ఏంటి అని. ఇంతవరకు దానికి ఒక కన్సెన్సస్ కానీ దానికి ఒక పద్ధతిగా ఇంతమంది వచ్చారు అనేది లేదు. కాకపోతే ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా మెటల్స్ అవాయిడ్ చేస్తాం, ఈ క్రోమియం కోబాల్ట్ అనేది అవాయిడ్ చేసి అప్పుడైతే డెఫినెట్గా ఆక్సిజన్కి వెళ్తాం. సో మీరు ఈ పరిస్థితులన్నీ చూసుకొని దాని ప్రకారం మీరు ఒక ప్లాన్ చేసుకోవచ్చు.